రాహుల్ గాంధీ కూడా చెప్పండి. స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. రాహుల్ గాంధీ సెంట్రల్ లైబ్రరీకి ఎందుకు వచ్చిండు? వచ్చి హామీ ఇచ్చిండు. ఖచ్చితంగా మేము గవర్నమెంట్ పార్టీ అధికారంలోకి రాగానే మేము ఇమీడియట్ గా అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ టేకప్ చేసి సాల్వ్ చేస్తామని మాకు హామీ ఇచ్చిండు. ఇదే సెంట్రల్ లైబ్రరీలో వచ్చిండు రాహుల్ గాంధీ. అంత అవసరం ఎలక్షన్ టైంలో మా నిరుద్యోగులు అవసరం, వాళ్ళకి ఎలక్షన్లు అయిపోగానే అవసరం లేదా? ఇంకొకటి, ఎవరైనా దీక్ష చేస్తే పోలీసులు బందోబస్తు ప్రొవైడ్ చేయాలా? అది ఒక బేసిక్ కామన్ సెన్స్. అది వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని అడ్డుకోవడానికి వీళ్ళెవరు? ఆమరణ నిరాహార దీక్ష చేస్తే హౌస్ అరెస్ట్ చేసేస్తారు, ఎవరిని పోకుండా చేస్తారు. అరే ప్రజాపాలన అంటే ఇదేనా? ఇది కాదు కదా మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో. మా జీవితం అంతా కొట్లాడట్లాగానే పోతుందన్న. మేము ప్రతి దగ్గర గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అప్పుడు కొట్లాడినాం. మళ్ళీ గ్రూప్ ఇప్పుడు ఖచ్చితంగా టీజీపీఎస్సీ 5వ తారీఖుకి మేము ముట్టడిస్తున్నాము. ఖబర్దార్, ఇదైతే హెచ్చరిస్తున్నాం నిరుద్యోగుల తరపు నుంచి. ఎందుకంటే మేము గత ప్రభుత్వంలో చేసిన తప్పు మళ్ళీ మీరు చేస్తున్నారు. మేము గడిలో కోడలు బద్దలు కొట్టి ఆయన గద్ద దింపి మిమ్మల్ని గద్ద ఎక్కిపించినాం. దానికి రావుల పాలన పోయింది, రెడ్డిల పాలన వచ్చింది. రెడ్డిల పాలన సరే చక్కగా ఉంటుందేమో, మంచిగా చూసుకుంటారేమో నిరుద్యోగులని. ఎవ్వరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే కేవలం నిరుద్యోగుల వల్లనే. ప్రతి ఊరికి వెళ్ళి మేము చెప్పినాం, మీరు కేసీఆర్కి ఓటేస్తే మాకు ఉరేసినట్టే అని చెప్పి ప్రతి పల్లెవాడలో పోయి మేము క్యాన్వసింగ్ చేసినాం. దీనికోసమేనా? దాని రిజల్ట్ ఇది వద్దు. మాకు కావాల్సింది గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి. అరే 12 ఏళ్ల తర్వాత వచ్చింది బై నోటిఫికేషన్ మాకు. మేము ఇన్ని రోజులు బానిస బతుకులు బతికినాం. ఆయన హుకుం జారీ చేస్తే పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేస్తారు, లేదంటే హౌస్ అరెస్ట్లు చేస్తారు. లేదంటే అన్న ఫండమెంటల్ రైట్ అన్న ప్రతి యువకుడి అది రైట్, అది ప్రొటెస్ట్ చేస్తాడు, దానికి పర్మిషన్లు ఇయ్యరు. ఏం చేయాలి? బేసిక్ ఫండమెంటల్ థింగ్ అది. డెమోక్రసీలా ప్రజాస్వామ్యంలో అపోజిషన్ ఉంటేనే అది మంచిగా ఫంక్షన్ అవుతుంది. లేదంటే సమర్థులు నాకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే అసమర్థులు రాజ్యం వెళ్తారంటే గిదే. మేము కూడా చెప్తున్నాం కదా, మమ్మల్ని ఎట్లా అయితే నిరుద్యోగులని అడ్డు పెట్టుకొని మీరు అధికారంలోకి వచ్చిర్రో మేము ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, మేము భయపడము. భయపడేవాడు ఇక్కడ ఉండడు. ఇది అల్టిమేట్గా సఫరర్స్ ఉన్నారు సెంట్రల్ లైబ్రరీలో అన్న. ఈడ కాదు, ఈడ స్టడీ హాళ్ళు వేలకు కట్టుకొని చదువుకునే స్థితి లేదు. ఈడ 5 రూపాయల భోజనం చేసుకుంటూ చదువుకుంటున్నారు. ఈడ దానికి వీళ్ళు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలన్న. టైంకి రిక్రూట్మెంట్ అంటే మేము 12 ఏళ్లకు మాకు గ్రూప్ 1 అది అసలు చరిత్రలో నిలిచిపోతుంది. 2 సార్లు పేపర్ లీకేజ్ అవ్వడం అంటే అది టీజీపీఎస్సీ కాన్స్టిట్యూషనల్ బాడీ. అరెస్ట్ చేయలే. వాళ్ళు బయటకు వచ్చేస్తారన్న. రాజకీయం ఏదైనా జనార్దన్ రెడ్డి ఆయన ఎక్కడ పోయిండు? ఆయన ఇప్పుడు రేపు మహేందర్ రెడ్డి కూడా కావచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు. ఖచ్చితంగా గ్రూప్ 1కి 1:100, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి. ఖచ్చితంగా ఇవి కనుక నెరవేర్చకపోతే మేము జూలై 5వ తారీఖు టీజీపీఎస్సీ బోర్డుని ముట్టడిస్తాం. ఎవ్వరు ఏమన్నా చేసుకోండి, మీరు లాఠీ చార్జ్ చేసుకోండి. మేము ఉద్యమం అప్పుడే భయపడలే, ఇప్పుడేం భయపడతామన్నా? మాకు లాఠీలు దెబ్బలు తిన్నాము, మేము ఎందుకు భయపడతాము? దీనికి మేము తెలంగాణ తెచ్చుకున్నది కొట్లాడి, దీనికి కాదు. ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. టీజీపీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, దానికి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసే ఇంగిత జ్ఞానం ఉండాలి, టైమ్లీ రిక్రూట్మెంట్ ఉండాలి, అందరికీ నిరుద్యోగుల న్యాయం చేసేటట్టు చూడాలి. అది ఒక క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి 10 ఏళ్ళు సమయం ఇచ్చారు, మాకు 6 నెలలకే మా పులుసు గారు కొడుతున్నారు. 10 ఏళ్ళు మేము 6 నెలలు అంటే మేము ఎలక్షన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా అడుగుతున్నాం అంటే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఎంత అన్నమాట ఎక్స్ట్రా అయితే కాదు. మేఘంటి చేసేస్తాను, మేఘంటి చేసే ఏదో మన పార్టీకి వచ్చి మొత్తం కంప్లీట్ చేస్తాను, అది చెయ్యి. ఏది చేయకుండా జియో 46 హైదరాబాద్ లా ఇట్లాంటి ఏరియాస్ లా సగం మంది ఆంధ్రోళ్ళు ఉన్నారన్న. వాళ్ళకి ఆంధ్ర ఉన్నారు, బీహార్, వాళ్ళకి ఈడ ఆధార్ కార్డు తీసుకొని ఉంటారు. అరే ఈడ లోకల్ నాన్ లోకల్ అయిపోయారు అన్న. జియో వల్ల లోకల్ నాన్ లోకల్ అయిపోయారు, లోకల్ అయిపోయారు. ఇదే కదా, ఇది అన్యాయం కదా.
గత ప్రభుత్వంలో వాళ్ళు తెచ్చిన జీవో వీళ్ళు క్యాన్సిల్ చేయాలి అని వీళ్ళే చెప్పిర్రు. బట్టి విక్రమార్క 1:100 ఏ బేసిస్ మీద అసెంబ్లీ సాక్షి చెప్పిందా లేదా? మరి చెప్పినోడు ఆయన, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన చేయాలి కదా పని. మా నిరుద్యోగుల అవసరం అయిపోయింది, ఇంకా పట్టించుకోమంటే ఖచ్చితంగా ఇంకొక ఉద్యమం అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. చెప్పండి కొట్టాలి కదా. మీరే అప్పుడు